హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఆదురుపల్లిలో ఉన్నాము. మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాం. నెల్లూరు జిల్లా నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంతో ఉన్న దేవాలయానికి వెళ్తున్నాం మనం. సో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. అలాగే నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తాను. మనం బైక్లో వెళ్ళొచ్చు, ఆటోలో కూడా వెళ్ళొచ్చు అండి. మనకి రోడ్డు సదుపాయం కూడా ఉంది. నేనైతే బస్సుకి అయితే వెళ్ళాను, నేను ఫ్యామిలీతో వెళ్ళాను, నేను మా అమ్మ అయితే వెళ్ళాను. బస్సుకి అయితే 45 రూపాయలు తీసుకుంటారు. బస్ స్టాండ్లో వదిలిపెడతారు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. దేవుళ్ళన్నీ వరుసకు దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం పక్కన మనకి ఎంట్రీలోనే ఉంటుంది. బండ్లు ఏమన్నా తెచ్చిన పార్కింగ్ ప్లేస్లో కొద్దిగా ముందుకు వస్తే మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. 1500 నుంచి ఉంటాయండి. ఇంకా సత్రాలు కూడా ఉంటాయి. నేను ఇదంతా కళ్యాణ మండపం. ఇది నేను ఫస్ట్ అన్నదానం దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే నేను వచ్చేసరికి 2 అయిపోయింది, బాగా ఆకలిగా ఉందని చెప్పి నేను అన్నదానం కార్యక్రమానికి పాల్గొన్నాను. క్రౌడ్ కూడా చాలా మంది ఉంది. అలాగే అందరికీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్నదానం అయితే పెడతారండి, ఫ్రీగా పెడతారు. అన్నదానానికి అయితే క్యూ పాటించాలి. క్యూలోనే వరుసగా వెళ్ళాలి అన్నమాట. మనం ప్రతి ఒక్కరి అయితే ఉంటుంది క్యూలోనే. ఫస్ట్ మనకి ఒక గ్లాస్ ఇస్తారు, తర్వాత ఇస్తరాకు ఇస్తారు, తర్వాత మనకి పొంగలి, అలాగే పచ్చడి, ఇంకొచ్చి అన్నము, సాంబార్ అయితే పెడతారు మనకి. సుమారు ఒక బంతి భోజనంలో 300 మంది దాకా తింటారండి ఒకసారిగా. సో మీరు కూడా ఇలా టెంపుల్కి వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి. రెండోసారి కూడా పెడతారు, మరలా అన్నం పెడతారు, అలాగే రసము, మజ్జిగ కూడా వేస్తారు. ఇక్కడ వర్కర్లు పనిచేసే వాళ్ళకి, స్టాఫ్కి అయితే యూనిఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి లాకర్లు ఉంటాయి, అలాగే బ్యాగ్స్ అవన్నిటికి కూడా సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకి ఏమి ఇబ్బంది పడబడలేదు. దేవుడి దగ్గర అయితే మనకి అన్ని విధాలుగా ఉన్నారు. అలాగే మనకి బండ్లు పూజ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో చేసుకుంటారు అందరూ, కొత్త బండ్లు తెచ్చుకున్న వాళ్ళు. అలాగే టెంపుల్ అయితే అక్కడ ఉంది, మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాము ఇప్పుడు. ఇదేనండి మా నెల్లూరు జిల్లాలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ టెంపుల్ ఇదేను. సో ఇది లడ్డు సెంటర్. ఇది పులిహోర లడ్డు అయితే పెడతారు. ఇక్కడ అమౌంట్ తీసుకుంటారు. లడ్డు వచ్చి 15 రూపాయలు తీసుకుంటారు. అలాగే పులిహోర వచ్చి 10 రూపాయలు తీసుకుంటారు. పక్కనే ఉన్నది చెప్పుల స్టాండ్. మనకి బ్యాగ్స్ అవన్నీ కూడా వాళ్ళు టోకెన్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఆ పక్కన ఉన్నది మాత్రం అమ్మవారి టెంపుల్. ఇది మనకి నిద్రపోవడానికి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ ప్లేసు. అలాగే ఆ పక్కనైతే ఏరు ఉంటుంది. మనకి 100 రూపాయల దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. ప్రజెంట్ మనం ఫ్రీ దర్శనంలో వెళ్తున్నాము, ఎందుకంటే జనాభా ఎక్కువ లేరు కాబట్టి. నేను శనివారం రోజైతే వచ్చాను. శనివారం నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి జనాభా తక్కువ ఉన్నారు. అందరూ వస్తున్నారు, కానీ సాయంత్రానికి అందరూ వెళ్ళిపోతారు. సో క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. శుక్రవారం శనివారం ఎక్కువ ఉంటారు. మనకి శనివారం స్వామివారి కళ్యాణం టికెట్ అయితే మనకి 1500 తీసుకుంటారు. మనకి వాళ్ళకి పాల్గొన్న వాళ్ళకి కొన్ని అయితే ప్రసాదం అయితే ఇస్తారు. అలాగే స్వామివారి గురించి అయితే కొన్ని చెప్తారు. మనకి టెంకాయలు కావాలండి. బయట అయితే ఇక్కడ కొట్టుకోవాలి టెంకాయలు, అమ్మవారికి కానీ స్వామివారికి కానీ. పక్కనే దర్శనానికి, అమ్మవారి దర్శనానికి అట్లా నడుచుకుంటూ ఏరు దాటాలన్నమాట మనం. ఇది అమ్మవారి దేవస్థానం. ఇది పక్కనే ముడుపులు కట్టుకోవచ్చు. కోరికలు కోరుకున్న వారికి తీర్చి అమ్మవారు మా ఆదిలక్ష్మి అమ్మవారు.
ఇక్కడే మనకి తలనీలాలు తీస్తారు. అలాగే కోనేరులో మునిగితే మంచిది. అలాగే పక్కన పొంగలు కూడా పెట్టుకుంటారు మనం కోరుకున్న వాళ్ళు. ఇది మనకి ముందుకు వస్తే ఆంజనేయ స్వామి గుడిది, ఎదురుగానే స్వామివారి గుడి ఉంటుంది. ఫైనల్గా అయితే మొత్తం ఓవరాల్గా మొత్తం మ్యాక్సిమం చూపించినట్టున్నాను. ఇంకేమన్నా మిస్ అయ్యేటుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.